మీరు మీరు ఇప్పుడు డీకాప్రియో అన్నారు కానీ మీరు మొన్న Q&Aలో 6 months బ్యాక్ Q&A జరిగింది కదండి స్టార్టింగ్లో ఇది. అప్పుడు Q&Aలో ఒక మాట అన్నారు, లైక్ మీరు విజయ్ దేవరకొండ గారు ఎప్పుడు మల్టీ స్టారర్ అంటే ఎవరు కార్తీ గారు అండ్ సూర్య గారిది కూడా ఇంకా మల్టీ స్టారర్ రాలేదు, అలా అనుకుంటే మీరు ఇలా అని. బట్ నాకు మిమ్మల్ని చూస్తే వాళ్ళే ఈ మధ్య చూస్తుంటే వాళ్ళే గుర్తొస్తున్నారు ఆ సిమిలారిటీస్, మీ బ్రదర్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకరు వేరేగా వచ్చారు, ఇద్దరు రూట్స్ వేరు అనుకుని అవ్వలేదు. ఇప్పుడు కార్తీ గారు ఎలా వచ్చారంటే సూర్య గారు ఓకే ఫస్ట్ నుంచి ఒక కమర్షియల్ హీరోగా వస్తూ వచ్చారు స్టార్టింగ్ నుంచి. కార్తీ గారు వచ్చిన తర్వాత కార్తీ గారు అంతా సెపరేట్ ట్రాక్ అనమాట. ఆయన అంతా రోల్స్ మీద, ఆయన క్యారెక్టర్స్ కొత్తదనం, కొత్త సినిమాలు కొత్త క్యారెక్టర్స్, నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఒకటి ఆయన మన తెలుగు వాళ్ళు కూడా చాలా అడాప్ట్ చేసుకుంటారు, తెలుగు అయినా అన్నట్టు ఆయన మాట తీరు ఇది అది. సో మీది కూడా సేమ్ కదా, వీడి గారికి మీకు చూసుకుంటే మీది కూడా సేమ్, కొంచెం మోర్ వైడ్లీ నోన్ యా మీది కూడా సేమ్ ఇదే సెపరేట్ ట్రాక్ అనమాట. సో సిమిలారిటీస్ మ్యాచ్ అయినాయి బాగా. అప్పుడే నేను అనుకున్నాను ఆ రోజే ఈయన ఎలా మ్యాచ్ చేశారు కానీ. విచ్ ఇస్ గుడ్ అండ్ బోత్ ఆఫ్ us also coincidentally like Surya sir, Karthik sir so much. మరి వాళ్ళది హ్యాపెనింగ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ నాకు తెలిసి చేస్తున్నారా LCUలో నెక్స్ట్ పార్ట్ వస్తుంది కదండి, ఢిల్లీ వస్తారు, రోలెక్స్ వస్తారు, ఖైదీ 2 కావాలి, దాని తర్వాత బట్ ఇమాజినేషన్ లో ఆల్రెడీ రన్ అవుతూ ఉంది వాళ్ళిద్దరు ఎదురు పడితే ఏమవుతుంది అని. బట్ మీకు కూడా అలాగా స్టార్ట్ అవ్వాలి కదా, ఒక అట్లీస్ట్ ఒక అప్డేట్ అన్న, ఒక అనౌన్స్మెంట్. 5 సినిమాలు నేను మీరు ఎవరెవరితో కంపేర్ చేస్తున్నారు. యా మీది విజయ్ దేవరకొండ గారిది ఎప్పుడన్నా ఒక అనౌన్స్మెంట్ అన్న పడితే మేము ఇమాజినేషన్ లోనే ఒక సినిమా చూసుకుంటాం కదా. ఇలా బాగుంటుంది ఎప్పుడైనా చేస్తే. నాకు కూడా అంటే నేను ఆ సెట్లో ఎట్లుంటానో నేను ఊహించుకోలేకపోతున్నాను. నాకు ఇట్లా ప్యాక్ అవుతుందేమో. బట్ విల్ సీ. నేను అన్న యాక్చువల్లీ థియేటర్ ప్లేస్ చేస్తాం అనమాట. కలిసి చేశారా? కలిసి చేసినాం. సో దట్ వాజ్ ఆల్సో హీ వాజ్ ప్లేయింగ్, నేను దాంట్లో యాంటాగనిస్ట్, ఆయన డిటెక్టివ్ ఒక రోల్. ఓకే. చెక్మేట్ అని ఒకటి చేసినాం. అది చాలా మంచిగా, నాకు అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో యాక్టింగ్ చేయడం అనేది. ఎప్పుడో చిన్నప్పుడు. ఆయన ప్రొటాగనిస్ట్ కాదండి, ఆయన ప్రొటాగనిస్ట్ దాంట్లో, నేను యాంటాగనిస్ట్. మీరు యాంటాగనిస్ట్ అని చెప్పుకున్నారా, ఆయన జస్ట్ డిటెక్టివ్ ఒక రోల్ అని చెప్పారు మీరు అంతా. ఆయన ప్రొటాగనిస్ట్. ఓకే. సో యా ఎప్పుడైతే మన చేతిలో లేదు. డైరెక్టర్స్ మీడియం, డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్టోరీ.